మన ఆరాధన సంప్రదాయంలో భజనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? నామస్మరణ, భజన ఈ రెండు ఒకటేనా? నామస్మరణం తరుణోపాయం, నృత్యం గీతం చ వాద్యం చ ధూప దీపస్తథైవ చ. ఈ ఐదు ఉన్న చోట ఉత్సవము అంటారు. ఉత్సవానికే అంతర్భాగంగా మరి ఒక పేరుగా భజన సంప్రదాయాన్ని ఆర్షధర్మం సూచించింది. భజన ఉత్సవంలో ఒక ముఖ్య విభాగం. భజన అంటే ఏమిటి అర్థం? భజ సేవాయాం, ఇది ఉత్పత్తి. పరమాత్ముడిని సేవించడమే భజన. నామ సంకీర్తన భజనలో మళ్ళీ ఒక అంతర్భాగం. రెండు ఒకటే, కానీ నామ సంకీర్తనలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ఇది వ్యక్తిగతమైనది, వైయక్తికమైనది. ఒక్క జపమాల పుచ్చుకొని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఆ జపమాలను ఇలా మణిపూస లోన వైపు వేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఆ జపమాలికలో ఉండే పూస లోన వేసుకుంటే విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యము శివస్వరూపంగా మనలో చేరుతుంది. ఈ ప్రవాళము అంటే జపమాలికలో ఉండే పూస బయటకు వేస్తున్నామా, మనలో ఉండేటటువంటి అహంకారాదులన్నీ కూడా మనలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆదాన ప్రదానాలతో రెండింటితో కూడుకున్నది నామస్మరణం తరుణోపాయం కాగా, ఇది వైయక్తికంగా కాకుండా సంఘపరమై సామాజిక అంశంగా మారి 10 మందితో కూడుకొని ఉన్నప్పుడు అది భజన సంప్రదాయం అవుతుంది. భజన సాయంత్రం వేళ చేయాలి. సూర్యాస్తమయం అయిన తదుపరి చేసే భజన శుభకరం, క్షేమదాయకం. నామ సంకీర్తన సూర్యోదయ సమయంలో చేయాలి. నగర సంకీర్తన, నామ సంకీర్తన అన్న పేరిట పూర్వకాలంలో సూర్యోదయం కంటే పూర్వమే ఆనువంశికంగా వచ్చే ఆచారాన్ని పాటిస్తూ కొందరు బొట్టు పెట్టుకొని భుజం పైన తంబురా వేసుకొని శృతి కలుపుకొని పంచాంగ విశేషాలు చెబుతూ నామస్మరణ చేసేవారు. దీనికే నామ సంకీర్తన అని పేరు. ఇది ఒక సంప్రదాయం. సాయిరాజ్ స్వామి వారు ఈ సంప్రదాయాన్ని అనుసరించేవారు కనుకనే నేటికి ఆ మార్గంలో ఉండేవారంతా నగర సంకీర్తన అన్న పేరిట ఆరాధనోత్సవాలలో ప్రత్యేకంగా వైశాఖ మాసంలో అలాగే పౌష్య మాసంలో పంచమి తిథి నాడు విశేషంగా ఈ సంకీర్తనలు, నామ సంకీర్తనలు ఉదయం వేళ పాటిస్తూ ఉంటారు. భజన సంప్రదాయం సాయంత్రం, నామ సంకీర్తన సంప్రదాయం బ్రాహ్మీ ముహూర్తం. ఇది విషయం.